హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యాస్ వ్లాగ్స్. ఆలస్యం చేయకుండా మన ఫన్నీ కాన్వర్జేషన్ చూసేయండి. మరి అమ్మా ఏం చేస్తున్నావమ్మా? నేనా, మొన్న గృహ ప్రవేశం అయింది కదా మంది, అందరూ వచ్చారు కదా, గిఫ్ట్లు అవి ఇచ్చారా? ఆ హడావిడిలో ఎక్కడో అక్కడే ఈ దేవుడి దగ్గర సామాను కూడా, వెండి వస్తువులు అవి ఎక్కడో అక్కడే వదిలేసాం. ఆ గిఫ్ట్లు అవి కూడా కొన్ని నువ్వు ఆ చేత్తో బీరువాలో పెట్టామ్మా అంటే తెచ్చి ఇక్కడే తోసేసాం. చూస్తున్నావు కదా, అవన్నీ జాగ్రత్తగా తీసి ఇందులో పెట్టి సర్దుతున్నాను. పర్సులో పెడుతున్నావా? అన్ని జాగ్రత్తగా చేస్తున్నాను, లేదంటే ఎక్కడ అక్కడే. నిన్ను నమ్ముకున్నానంటే అంతే సంగతులు. అవి జాగ్రత్త చేస్తున్నాను. అన్నట్టు త్రిన్య, మొన్న ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా. దేవుడి దయ వల్ల అలకలు కోపాలు మాత్రం రాలేదమ్మో. దేవుడికి ముందే దండం పెట్టుకున్నాను నేను, తెలుసా? యజ్ఞేశ్వరుడా, ఎవరికి కోపాలు అలకలు వచ్చి నెత్తికి ఎక్కేయకుండా, గొడవలు పంచాయతీలు అవ్వకుండా చూడు స్వామి అని ముందే మొక్కేసుకున్నాను. అవునా, అన్నట్టుగానే చాలా బాగా జరిగింది కదా. అదైతే ఫంక్షన్ తలుచుకుంటుంటే త్రిన్య సూపర్. అవును, మర్చిపోయాను, మీ ఫ్రెండ్స్ వచ్చారా? ఇద్దరు రాలేనట్టున్నారు కదా, అర్చన వాళ్ళని, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వచ్చారా? మర్చిపోయానమ్మా నీకు చెప్పడం. వాళ్ళు రాను అని, రాలేము అని మెసేజ్ చేశారు. నీకు చెప్పడం మర్చిపోయాను. మెసేజ్ పెట్టారా? మెసేజ్లు కూడా గిఫ్ట్ పంపిస్తున్నారా? అన్నట్టు మర్చిపోయాను, వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను పక్కనే పెట్టాను. అవి చూసి అవన్నీ జాగ్రత్తగా వాళ్ళకి పంపించు. అలాగే, రాలేకపోతున్నామో అని మెసేజ్ పెట్టారు నీకు. అన్నట్టు ఏమని పెట్టారు? అది కూడా ఏమన్నా మనకి గిఫ్టా? మెసేజ్ కూడాని. హాయ్ ఆంటీ, మేము చాలా దూరంలో ఉన్నాము, ఇప్పటికి రాలేము. మీరు సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. సొంతం పంతం కాదు, స్వంత ఇంటి కళ. ఆ మాత్రం. ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చారమ్మా మీరు? ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా అందరూ. మేమందరం తెలుగులో ఫ్లూయెంట్. అబ్బో, మీ తెలుగుకి నా శతకోటి నమస్కారం. ఆగు, ఇంకా ఉంది విను. ఇంకా ఉన్నాయా రత్నాలు? మీరు స్వర్గస్థులైనందుకు చాలా సంతోషంగా ఉన్నాము అని పెట్టారు మెసేజ్. నమస్కారం అమ్మా. ఏమని పెట్టారమ్మా త్రేణ్య? మీరు స్వర్గస్థులైనందుకు చాలా హ్యాపీగా ఉన్నాము అని సంతోషంతో పెట్టారు. శుభమాని స్వంత ఇంటి కళ గురించి ఇల్లు కట్టుకొని ఇన్ని చేస్తే వాళ్ళు రాలేదు పో, స్వర్గస్థులైనందుకు కృతజ్ఞతలు చెప్పారా? నీ ఫ్రెండ్స్ కి శతకోటి వందనాలు అమ్మ త్రేణ్య. నీలాంటి బ్యాచ్ ఏళ్ళు కూడా. తప్పేముందమ్మా, స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెడుతున్నావు కాబట్టి స్వర్గస్థులైనందుకు. బుర్ర పని చేస్తుందా? స్వంత ఇంటికి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేయడం ఇలాగా? స్వర్గస్థులైనందుకు వాళ్ళ మీద తేడా పెట్టారా? నీకు చదవడం రాలేదా తల్లి? కావాలంటే చూడు. స్వర్గస్థులేటి ఆ పనికి మళ్ళీ మెసేజ్లు నా దాకా తీసుకురాకు. ముందు అర్జెంట్ గా డిలీట్ చేసి పాడే. అర్థమైందా? డిలీట్. నీ అమెరికా ఫ్రెండ్స్ కి శతకోటి వందనాలు నా తరపున కూడా చెప్పమ్మా. అదే పోయింది కానీ మూతి ములక్కాళ్ళలో పెట్టుకున్నట్టు తిరక్కో. వాళ్ళు ఏదో అనుకుని పెట్టారు. ఇంతకీ స్వర్గస్థులు అంటే ఏంటి? నీకు ఇంకా తెలియలేదా? మూతి ములక్కాళ్ళలో పెట్టుకోపోతే ఇంకెలా పెట్టుకోవాలి? ఈ శుభమాని ఇంట్లోకి వచ్చావంటే స్వర్గానికి పంపేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు నీ మనసులో కూడా అంతేనా? పైకి పంపేద్దామని నిర్ణయించుకున్నావా? కాదు. మరి ఏంటే స్వర్గస్థులు అవడం అంటే ఆ మాత్రం తెలియట్లేదా? ఏం చదువుకుంటున్నారే మీరు? మరి ఏమనాలి? సొంత ఇల్లు గృహప్రవేశమే స్వగృహానికి వచ్చిన పాటలు అనుకుంటా. స్వర్గస్థులు అవడం ఏంటే తల్లోయ్. రామ 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 శతకోటి వందనాలు. చూసారండి, వీళ్ళ తెలుగు దీవెనలో మెసేజ్లు మీరే చెప్పండి. సరే వాళ్ళకి చెప్తానులే. సరే కానీ ఇంకా నాడు ఆ మెసేజ్ డిలీట్ చేసేసి ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళకి జాగ్రత్తగా పంపించు. కానీ సరిగా ఫ్రెండ్స్, ఈ విధంగా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిరని తెలుగుతో నా బొర్ర తినేశారు. ఎలా ఉందండి ఈ వీడియో? మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.